ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు మిలాన్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ జరగనున్నాయి భారతదేశం ఆధ్వర్యంలో. విశాఖపట్నంలో ఈ ఎక్సర్సైజెస్ జరగనున్నాయి. మిలాన్ ఎక్సర్సైజెస్లో 51 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మ్యారిటైమ్ ఏజెన్సీకి సంబంధించిన 11 దేశాల నుంచి హెడ్స్ వస్తున్నారు. అంతేకాదు వార్షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ దాదాపు చాలా దేశాల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా 9 రోజుల పాటు మెగా ఎక్సర్సైజ్లో పాల్గొనున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో సెక్యూరిటీ ఛాలెంజెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దాంతోపాటు రెడ్ సీ అటాక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. వీటన్నిటిని తట్టుకునే విధంగా మిలాన్ ఎక్సర్సైజెస్లో ప్రాక్టీసెస్ చేయబోతున్నారు. మిలాన్ 2024 ఎక్సర్సైజ్ థీమ్ కామ్రేడరీ, కొహెషన్, కొలాబరేషన్. మిలాన్ అనేది బేసికల్గా మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్. ముఖ్యంగా హౌతీ రెబల్స్, సోమాలియా దగ్గర పైరైట్స్, రెడ్ సీ అటాక్స్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియన్ సీలో అటాక్స్ వీటన్నిటిని తట్టుకునేందుకు ఇవి సన్నద్ధం అవడానికి ఎక్సర్సైజెస్ అనమాట. ఈ మిలాన్ నేవల్ ఎక్సర్సైజ్లో దాదాపు 20 వార్షిప్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియాకి సంబంధించిన విక్రాంత్, విక్రమాదిత్యతో సహా. భారతదేశానికి సంబంధించిన దాదాపు 20 వార్షిప్స్ ఐఎన్ఎస్ విక్రాంత్, విక్రమాదిత్యతో సహా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ మిలాన్ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్లో. భారతదేశం నిర్వహించే మిలాన్ మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్లో కెనడా, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, ఇరాక్, యెమెన్ తొలిసారిగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. టోటల్గా 51 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2024లో మనం కండక్ట్ చేసేది 12th ఎడిషన్ ఆఫ్ మిలాన్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనం మిలాన్ నేవల్ ఎక్సర్సైజెస్ ఇండియాలో కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి క్లిష్టతరమైన ఆపరేషన్స్లో ప్రాక్టీస్ చేయటం, టాక్టికల్ మాన్యూవర్స్లో ప్రాక్టీస్ చేయటం, సీమెన్షిప్ డ్రిల్స్లో ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ కూడా మిలాన్లో భాగాలే.